హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా గురించి కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ సినిమా రాను ప్రమోషనల్ కంటెంట్ అనేది చాలా మటుకు తగ్గిస్తున్నారు. అదేవిధంగా నిన్న అక్టోబర్ 17వ తారీఖున మనకైతే 50 days కౌంట్ డౌన్ అయితే పెడతాం జరిగింది రిలీజ్ డేట్కి. సో ఖచ్చితంగా December 5th అయితే రిలీజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే మనకైతే 50 days కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. సో ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇంకా చాలా అయితే బాలకృష్ణ గారికి సంబంధించింది, అదేవిధంగా అఖండ 2 సినిమాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చెప్పే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాడు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ చూడటానికి అవకాశం అయితే ఉంటుంది. సో దట్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడి నుంచి అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బాలకృష్ణ గారి ఏదైతే అఖండ సినిమా ఎంతో విజయంగా ఒక హిస్టారిక్ సక్సెస్ అయితే అందుకుంది కదా, అదే బేసిస్లో అదే సినిమాని సీక్వల్గా మనకి అఖండ 2 అయితే తీస్తున్నారు. అవునా కదా? బోయపాటి శ్రీను గారు ఏ విధంగా బాలకృష్ణ గారిని చూపించారో అఖండ సినిమాలో అసలు ఏ సినిమా అసలు మామూలుగా ఆడలేదు. సినిమా మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ థియేటర్లో కానీ మ్యూజిక్ పరంగా అయినా కానీ బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ పరంగా అయినా కానీ అదేవిధంగా బోయపాటి శ్రీను గారి యొక్క డైరెక్షన్ కానీ ముగ్గురు కూడా స్క్రీన్ మీద వాళ్ళ యొక్క టాలెంట్ కానీ క్రియేటివిటీ కానీ చూపించి పడేశారనమాట. సో అలాగా ఆ విధ్వంసం అనేది, ఆ విజయం అనేది థియేటర్లోనే చూసింది, డబ్బుల వర్షం కురిపించింది. అట్ ది సేమ్ టైం ఓటీటీలో కూడా అదేవిధంగా అక్రాస్ ఆల్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయింది కాబట్టి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా నచ్చడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమా చాలా బాగా ఓటీటీలో ఆదరించారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీలో కూడా మంచి డీల్ అయితే కుదుర్చుకున్నారు. మంచిగానే అఖండ సినిమాకి డబ్బులు అయితే వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అఫీషియల్గా అది ఏంటి తెలుగులో కానీ లేదనుకుంటే తమిళ్లో కానీ మలయాళంలో కానీ కన్నడలో కానీ హిందీలో కానీ అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎస్పెషల్గా హిందీలో అనేది చాలా బాగా అయితే వాళ్ళు ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేసారో లేదనుకుంటే కొంత ప్రమోషనల్ కంటెంట్ అనేది రిలీజ్ చేస్తూ వస్తున్నారో షూటింగ్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి కూడా యాక్చువల్గా వీళ్ళు ఏదైతే ట్రేజర్ వచ్చిందో ఆ గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో బాలకృష్ణ గారిది అప్పటి నుంచి కూడా వీళ్ళైతే నార్త్ సైడ్లో నార్త్ ఇండియాలో విపరీతంగా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. బోర్డింగ్స్ కానీ లేదనుకుంటే కొంత ప్రమోషనల్ కంటెంట్గా రిలీజ్ చేయడం కానీ నార్త్ ఇండియాలో కొంత క్యాంపెయిన్ చేయడం కానీ ఇవన్నీ కూడా 14 రీల్స్ సంస్థ వాళ్ళు చాలా బాగా అయితే నార్త్ ఇండియాని క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అఖండ 2 సినిమాని హిందీలో మరింతగా బాగా రిలీజ్ చేయాలి, ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి ట్రేడ్ అయితే సంపాదించాలని చెప్పేసి చాలా గట్టిగా అయితే ఉన్నారు. ఓపెనింగ్స్ అనేవి చాలా గట్టిగా రావాలని చూస్తున్నారు. ఎందుకంటే అఖండకు ఉన్న సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా ఏదైతే ఈ సక్సెస్ రేట్ అనేది హ్యూజ్ లెవెల్లో చూసామో దాన్ని క్యాష్ చేసుకుంటాం. అదేవిధంగా బాలకృష్ణ గారి ఇంకా పాన్ ఇండియా రేస్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఆయన పాన్ ఇండియా హీరో అనుకోండి, బట్ ఏంటంటే హిందీలో ఇంకొంచెం మార్కెట్ అనేది పెరుగుతున్న కాలం కాబట్టి ఈ సినిమా కూడా డైరెక్టర్కి ఉపయోగపడుతుంది, ప్రొడ్యూసర్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా హీరో గారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ గారి హిందీలో కూడా మంచి అప్ రేజింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ వీళ్ళైతే ప్రొడక్షన్ టీం వాళ్ళు నార్త్ ఇండియాలో ఫుల్ క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు అప్పుడు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు. సో అది రాను తగ్గుతూ వచ్చిందనమాట. బేసికల్గా ఏంటంటే షూటింగ్ జరగటం కానీ లేదనుకుంటే ఇంకేదైనా అనౌన్స్మెంట్స్ కానీ వీడియోస్ కానీ ఇంకా అయితే మనకు రిలీజ్ చేయట్లేదు అఖండ 2 సంబంధించింది. అవన్నీ కూడా తమన్ గారు అలానే మనకు తెలిసిందే ఇంటర్వ్యూస్ వాటిల్లో ఎక్కడొట్టి మనకి అఖండ 2 సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆయన బీజిఎమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ప్రీవియస్ ఫిలిం అఖండలో ఏ విధంగా మ్యూజిక్ ఇచ్చి చెవులు చాలామందికి డ్యామేజ్ అయిందని చెప్పేసి రికార్డ్స్ థియేటర్స్లో ఉండే సౌండ్ సిస్టమ్స్ అనేవి కొలాప్స్ అయ్యాయని చెప్పేసి ఎన్నో కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. అంటే ఏ విధంగా మ్యూజిక్ ఇచ్చారనేది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే ఇంటూ 2 times కాదు ఇంటూ 10 times నేను మ్యూజిక్ ఇచ్చి పడేస్తానని చెప్పేసి ఆయన అయితే మేసం తిప్పుతూ ఓజీకి ఇచ్చినట్టే అదేవిధంగా ఇప్పుడు అఖండ 2 కూడా ఇస్తున్నారు కాబట్టి సో అన్నీ కూడా మనం అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్లీ అఖండ 2 అనేది మ్యూజిక్ పరంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మనందరూ తెలిసిందే. బట్ ఇవన్నీ కూడా మనకి ఎంతో కొంత లైట్గానే ప్రమోషనల్ కంటెంట్ అనేది దొరుకుతుంది కానీ హ్యూజ్ లెవెల్లో ప్రమోషనల్ కంటెంట్ అనేది దొరకట్లేదు.
అయితే దీనికి తగ్గట్టుగానే మీరు చూసుకున్నట్లయితే ఈ సినిమా ఏదైతే హిందీలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారో రెండో పాయింట్ ఇది, అక్కడ దురంధర్ ఏదైతే ఆదిత్య ధర్ అయిన ఎవరైతే ఉరి సినిమా తీశారో ఆ డైరెక్టర్ గారే ఈ దురంధర్ సినిమాని అయితే తీయడం జరిగింది రణ్వీర్ సింగ్తో. సో అయితే దానికి కూడా మంచి క్రేజ్ కానీ మంచి స్టార్ క్యాస్ట్ కానీ బాగా ఉంది, అవునా కదా? ఆ మ్యూజిక్ కూడా బాగా సెన్సేషన్ అవుతుంది. సో అదే రోజున December 5th అనే రోజున అఖండ 2 రిలీజ్ చేద్దాం అనుకునే డేట్కి అక్కడ కూడా ఆ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే December 5th అనేది పుష్ప 2 నుంచి వచ్చిందనుకోండి హైప్ అనేది. ఎందుకంటే ఆ మంత్ అంతా కూడా కలెక్షన్ పరంగా కానీ, లేదనుకుంటే ఆ వీకెండ్స్ పరంగా కానీ, లేదనుకుంటే మంచి ఓవరాల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ముందు ఈ డిసెంబర్లో మంచిగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది అయితే ఉంటారు కదా. అవన్నీ కూడా క్యాప్చర్ చేయడం కోసం కరెక్ట్గా December 5th దురంధర్ వస్తుంది, అదేవిధంగా అఖండ 2 వస్తుంది. బట్ అఖండ 2 అనేది హిందీలో ఎంకరేజ్ చేయకపోయినా దురంధర్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా హిందీ వాళ్ళు కాబట్టి, అవునా కదా? బట్ అఖండ 2కి అంత స్క్రీనింగ్స్ అయితే ఉండవు, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఏమవుతుందంటే ఖచ్చితంగా సినిమా అనేది కలెక్షన్ అనేది నార్త్ ఇండియాలో కష్టం అవుతుంది. అలాంటిది జరగకుండా ఉండాలంటే దురంధర్ అయినా పోస్ట్ పోన్ అవ్వాలి, లేదంటే అఖండ 2 అయినా పోస్ట్ పోన్ అవ్వాలి. అది మిగతా సినిమాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే మిగతా లాంగ్వేజ్ రిలీజెస్లో కూడా రిలీజ్ అవుతుందా లేదా, ఎఫెక్ట్ అవుతుందా లేదా అని మనకు తెలియాలి. ఎందుకంటే December 5th అనేది ఒక అల్టిమేట్ డేట్. అది పుష్ప వచ్చిందని చెప్పేసి అక్కడ కొన్ని సినిమాలు అయితే పోస్ట్ పోన్ అయినాయి, అవునా కదా? అట్ ది సేమ్ టైం మన అఖండ 2 అనేది హైప్ అనేది బాగుంది. బట్ ఏ విధంగా అనేది దురంధర్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో లేదో మనకు తెలియదు. సో అట్ ది సేమ్ ఇవన్నీ చూసుకుంటే పక్కన పెట్టుకుంటే కనుక, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని మనకైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. December 5th అయితే రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుందో లేదో మనకైతే తెలియదు. బట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్రొడక్షన్ టీం అయితే, ప్రొడ్యూసర్స్ అయితే గట్టిగా కూర్చున్నారు. సో తప్పుకుంటే దురంధర్ తగ్గిపోవాలి, ఇంకా అంతమించి ఇంకేం లేదు. ఇంకా అది పక్కన పెడితే మూడోది వచ్చేసరికి అప్డేట్ వచ్చేసరికి ఏదైతే మనకి బేసికల్గా ట్రేడ్ అనలిస్టులు చెప్పేది ఏంటంటే ఈ అఖండ 2 సినిమా డెఫినెట్గా 100 crores మార్క్ని అయితే కలెక్ట్ చేయబోతుంది, చూడబోతుంది. దీని స్క్రీనింగ్ విజిబిలిటీ అనేది నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో వేస్తే కనుక కలెక్షన్స్ కూడా అదే విధంగా వస్తాయి. ఎందుకంటే దీని ప్రీవియస్ సక్సెసర్ ఏదైతే అఖండ ఉందో దానికి తగ్గట్టుగానే అఖండ 2 ఉండబోతుంది. మన గ్లిమ్స్లో ఏ విధంగా అయితే బాలకృష్ణ గారిని చూసి పిచ్చెక్కిపోయామో అదేవిధంగా ఈ పిచ్ అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది అని చెప్పేసి ట్రేడ్ అనలిస్టులు అయితే, ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా 1000 మార్క్ అయితే వస్తుంది, దాని క్లోజ్లో వస్తుందని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో చూద్దాం. డెఫినెట్గా అఖండ 2 సినిమా అయితే బాలకృష్ణ గారికి వండర్ఫుల్ సినిమా, అవునా కదా? బట్ ఏదైతే అఖండ 2 వస్తుంది కాబట్టి దానికి అఖండ సక్సెసర్గా డెఫినెట్గా దీనికి ప్రమోషన్స్ అనేవి చెయ్యాలి. అట్ ది సేమ్ టైం అక్కడ హిందీలో ఉన్న ఏదైతే రిలీజ్ అవ్వబోతున్న సినిమా దాన్ని పోస్ట్ పోన్ అవ్వాలి. ఇంక మూడోది వచ్చేసరికి ట్రేడ్ అనలిస్టులు చెప్పినట్టుగానే దీనికి ప్రమోషన్ చేస్తేనే బాలకృష్ణ గారు చాలా వేగంగా అన్ని భాషల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని ప్రమోషన్ చేయగలిగితే డెఫినెట్గా చెప్తున్నాను ఖచ్చితంగా అఖండ 2 సినిమా సక్సెస్ అవుతుంది. 1000 కోట్లు మార్క్ని అయితే టచ్ అయిపోతుంది, అందులో నో డౌట్ అట. బోయపాటి సీన్ గారి యొక్క కెపాసిటీ ఏంటో మనకు తెలుసు, తమన్ గారి యొక్క మ్యూజిక్ కెపాసిటీ ఏంటో మనకు తెలుసు. అదేవిధంగా బాలకృష్ణ గారి అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఏంటో మా అందరికీ తెలుసు. సో దట్ అన్నీ బాగుంటే కనుక ఖచ్చితంగా అఖండ 2 సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ నెంబర్ని దగ్గరగా తీసుకురాగలరని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం, మన చేతిలో అయితే ఏం లేదు. ఓవర్సీస్లో కూడా ఒక నెగిటివ్ మాట అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే సినిమాలు వస్తున్నాయో కింగ్డమ్ కానీ, ఓజీ కానీ, కాంతారా కానీ ఓవర్సీస్లో డిలే అవుతుంది. అంటే ఏవైతే ప్రింట్ ఉందో ఆ ప్రింట్ అక్కడికి వెళ్ళడానికి డిలే అవుతుంది. ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఐమాక్స్లో కానీ, లేదనుకుంటే అక్కడ ఉండే ఏవైతే ఉంటాయో యూకేలో కానీ, యూఎస్ఏలో కానీ, లేదనుకుంటే మిగతా కాంటినెంట్స్లో కంట్రీస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకున్నప్పుడు, ప్రీమియర్ షోస్ బుక్ చేసుకున్నప్పుడు కరెక్ట్ టైంకి షోస్ అయితే రావట్లేదని చెప్పేసి చాలామంది అయితే ఇష్యూస్ కానీ లేదంటే కంప్లైంట్స్ కానీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంత బేసికల్గా ఏంటంటే మనం చూస్తున్నాం పైరసీ అనేది ఏ విధంగా ఓవర్సీస్కి వెళ్ళిన తర్వాత పైరసీ అవుతుంది, ఓవర్సీస్ వెళ్ళకముందు కూడా పైరసీస్ అయితే అవుతున్నాయి. ఇవన్నీ కట్ డౌన్ చేయడానికి మనకి బేసికల్గా అనుకుంటున్నారేమో, ప్రింట్ పంపించకుండా ఉండటం కోసం డిలే చేస్తున్నారేమో, మనకైతే తెలియదు. బట్ ఎన్ని చూసుకున్నా కానీ ఇది ఒక ఇష్యూ అయితే ఉంది. దీనికి సార్ట్అవుట్ చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తే
అక్కడ ఆడియన్స్ కూడా కొంచెం చిరాకు రాకుండా అనుకున్న డేట్కి, అంటే ఒక రోజు ముందు రిలీజ్ అవుతుంది కదా, మరి అలాంటప్పుడు ఒక రోజు ముందు రిలీజ్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి డిలే అనేది అవ్వకూడదు. అనుకున్న డేట్కి అనుకున్న టైంకి రిలీజ్ చేసేయాలి. సో అదే విధంగా చూసుకోవాలి ప్రొడక్షన్ టీం వాళ్ళు కూడా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా జరుగుతుందో. నేనైతే చెప్తున్నాను, అఖండ 2 సినిమా అయితే తెలుగులో సెన్సేషనల్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేయబోతుంది. బోయపాటి శ్రీని గారు ఇంకా మామూలుగా చూపించారు బాలకృష్ణ, కానీ నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాను. ఇంకా తమన్ గారి సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు, చూలు పోవడమే అంతే, అంత మించి ఇంకేం లేదు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి అఖండ 2 సినిమా గురించి అప్డేట్ అయితే మనకు వచ్చిన 3 అప్డేట్స్ అయితే చెప్పాను. ఈ నచ్చినట్లయితే తప్పకుండా, ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.